ఒక 370 రూపాయల బిర్యానీ వల్ల ఒక జాబ్ పోయిందంటే మీరు నమ్ముతారా? నమ్ముతారా? నమ్మాల్సిందే. ఆ కథ ఒక కథ ఉంది. ఆ కథ చెప్తాను. వీడియోని స్కిప్ చేయకండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన కథ అన్నమాట. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే గనక మన ఛానల్ కూడా కొద్దిగా పుష్ చేయండి అనమాట. సో ఇంక వీడియోలోకి వచ్చేస్తే గనక రీసెంట్ గా సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతున్న టాపిక్ 370 రూపీస్ బిర్యానీ కాంట్రవర్సీ అన్నమాట. అసలు కాంట్రవర్సీ ఏంటి, ఈ కథ ఏంటి, అసలు ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్ని కూడా షార్ట్ గా చెప్పేస్తాను, ఎక్కువ టైం తీసుకోను. సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఒక స్టాండప్ కామెడీ షో అనమాట అది కూడా ప్రణీత్ మోర్, చాలా మందికి తెలుసు ఇతను. అండ్ అలాగే సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ అవుతుంది. కామెడీ పరంగా చాలా వీడియోస్ ఉన్నాయి. కాకపోతే కామెడీ వీడియోస్ ఉన్నాయి పక్కన పెడితే వల్గారిటీ వీడియోస్ కూడా అలాగే ఉన్నాయి అన్నమాట ఈ కామెడీ షోలో. మెయిన్ గా స్టాండప్ కామెడీ షో అనే పేరుకి, కాకపోతే ఒక వల్గారిటీ షో అని చెప్పాలి మనం అయితే. సో అలా నడుస్తుంది అనమాట. కంప్లీట్ డార్క్ కామెడీ ఏముంటది, ఎవరో ఒకరిని క్రిటిసైజ్ చేయటం, ఎవరో క్యారెక్టర్ బ్యాడ్ చేసేయటం. సో అలాగే నడుస్తుంది అనమాట. కామెడీ అన్న పేరే గానీ మొత్తం ఇదే నడుస్తుంది. సో అయితే ఏమైందంటే ఆ ప్రణీత్ మోర్ అన్నాడు స్టేజ్ పైన ఉన్నాడు, ఏదో మాట్లాడుతున్నాడు. తర్వాత కింద కూర్చున్నాడు హిమాంశు అని చెప్పిన ఒక కుర్రోడు ఉన్నాడు అనమాట. సో ఈ కామెడీ జరుగుతున్న టైంలో, అంటే డిస్కషన్ జరుగుతున్న టైంలో ఇతను తన జరిగిన ఒక సన్నివేశాన్ని చెప్పుకున్నాడు అనమాట ఆ ప్రణీత్ మోర్ కి అందరి ముందు. హాల్లో చాలా మంది ఉన్నారు, అందరి ముందు డైరెక్ట్ గా చెప్పేస్తున్నాడు. ఒక అమ్మాయిని డేటింగ్ తీసుకెళ్ళాడంట. అయితే ఆ అమ్మాయికి ఒక 370 రూపాయలు పెట్టి బిర్యానీ కొనిపించాడంట. అక్కడ వరకు బానే ఉంది కదా. ఇప్పుడు చూడండి, కొనిపించిన తర్వాత అయితే ఆ అమ్మాయి ఇంటి దగ్గర డ్రాప్ చేయమంటే ఈడేమన్నాడు, 370 రూపాయలు బిర్యానీ ఇప్పించాను కదా, దానికి తగ్గట్టు నేను వసూలు చేసుకుంటానని చెప్పి ఆ అమ్మాయిని ముద్దు అడగటం, ఇలా వేరే వేరే అడగటం అలా చేశాడు అనమాట. అది చెప్పుకొచ్చాడు కామెడీ షోలో అందరి ముందు, ధైర్యంగా చెప్పుకొచ్చాడు. అది మెయిన్, ఓకేనా? అలా ధైర్యంగా చెప్పుకొచ్చాడు. ప్రతిదీ కూడా ఇక్కడ ఒక విషయం చెప్పుకొచ్చాడు అదొకటైతే, వాడు ప్రతిదీ కూడా ఆ షోలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఏమేం చేశాడు, ఏమేం ముద్దులు అడిగాడు, ఎక్కడ చేతులు వేసాడు, అండ్ అలాగే ఏమేమి ఇప్పాడు, అన్ని కూడా క్లియర్ గా చెప్పాడు అనమాట. కావాలంటే వీడియో ఉంటది చూడండి. మరి ఇప్పుడు ఉందో లేదో తెలీదు. స్టాండప్ కామెడీ షో ప్రణీత్ మోర్ అని కొడితే వీడియోస్ వస్తాయి, అందులో ఉంటది అనమాట. చూడండి. కూడా చెప్పుకొచ్చాడు అనమాట మొత్తం జరిగిందంతా. అది కూడా సిగ్గు లేకుండా అందరు రూమ్ లో ఉన్నారు అయినా సరే చెప్పాడు. పోనీ స్టేజ్ పైన ఉన్నవాడికి సిగ్గు ఏమైనా ఉందా అంటే ఆడికి లేదు. కామెడీ చేస్తున్నారు, డార్క్ కామెడీ చేసుకుంటున్నారు, నవ్వుకుంటున్నారు. వీళ్ళతో పాటు ఇంకా 20-30 మంది ఉన్నారు, వాళ్ళు కూడా నవ్వుతున్నారు అనమాట. సరే పోనీ మొత్తం అబ్బాయిలే ఉన్నారేమో, అందుకే అలా చేస్తున్నారేమో అని అనుకున్నాను నేను. ఎప్పుడైతే వీడియో చూసానో వెనకాల అమ్మాయిలు కూడా కూర్చున్నారు, అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళు నవ్వుకుంటున్నారు క్లియర్ గా. వాళ్ళు అబ్జెక్షన్ ఏం చెప్పలేదు, ఆపండి అని చెప్పని లెగలేదు, వాళ్ళని క్లాస్ పేకలేదు, ఏమీ చేయలేదు, వదిలేశారు వాళ్ళు కూడా. సరే ఇదంతా ఎప్పుడు జరిగింది? మేలో జరిగింది. అయితే ఆ వీడియోస్ సోషల్ మీడియాలో కొంతమంది పోస్ట్ చేయగా, స్టాండప్ కామెడీస్ చాలా మంది ఈ మధ్య చూస్తున్నారు కదా, అందులో రికార్డ్ చేసే వాళ్ళు కొంతమంది బయట పోస్ట్ చేశారనమాట. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ఇన్స్టాగ్రామ్ లో బాగా వైరల్ అయింది. ఇప్పుడు జూన్ లో వైరల్ అయింది అనమాట. యూట్యూబ్ ద్వారానే కానీ లేకపోతే ట్విట్టర్ లో కానీ, సో అన్ని సోర్సెస్ లో కూడా చాలా బాగా వైరల్ అయింది. అందుకే ఇప్పుడు ఈ సన్నివేశం అనేది బయటకు వచ్చింది. ఇలా జరిగింది, ఒక కుర్రోడు హిమాంశు అనే కుర్రోడు ఇలా చేశాడు, సిగ్గు లేకుండా ప్రదీప్ మోర్ కూడా దాన్ని వత్తాసు పలికాడు. వైరల్ అయిన తర్వాత చాలా మంది అబ్జెక్షన్ చేశారు. ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కానీ యూట్యూబర్స్ కానీ దీని గురించి తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా అబ్జెక్షన్ చేశారు. చాలా వైరల్ అయిపోయింది అనమాట. ఎంత దారుణంగా వైరల్ అయిందంటే అసలు మామూలు విషయం కాదు. అతను జాబే పోయింది, అంత దారుణంగా వైరల్ అయింది అనమాట. ఎప్పుడైతే ఇది అంతా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుందో చాలా మంది కొన్ని వేల మెసేజ్లు చేశారనమాట. అతను ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తాడు డెవలపర్ కింద. అతని మేనేజర్ కి మెసేజ్ చేశారనమాట. సోషల్ మీడియాలో మెసేజ్ చేశారు, తర్వాత పర్సనల్ గా కొంతమంది తెలిసిన మెసేజ్ చేశారు. సో చాలా వేల మెసేజ్లు చేశారు. చేయడంతో ఆ మేనేజర్, ఆ కంపెనీ మేనేజర్, అతను డైరెక్ట్ గా వీడియో ముందుకు వచ్చి ఇన్స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేశాడు. ఓకే, నాకు ఇలాగా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు, అర్థమైంది ఈ కుర్రోడు ఇలా తప్పు చేశాడు, హిమాంశు అనే పిల్లడు తప్పు చేశాడు, ఓకే దాని గురించి మాట్లాడదాం అని చెప్పి ముందుకు వచ్చాడు, చెప్పుకొచ్చాడు. ఫస్ట్ అతను మొత్తం ఆఫీస్ లో అంతా కూడా అడిగాడంట. వాళ్ళ ఆఫీస్ లో లేడీస్ ఉంటారు కదా, వాళ్ళని కూడా అడిగాడంట, మీతో ఎలా బిహేవ్ చేస్తున్నాడు అంతా అడిగారంట. చాలా మంది ఎంక్వైరీ చేసుకున్నాడంట, అంతా చేశాడంట. ఎక్కడ నెగిటివ్ లేదు ఆ కుర్రోడ్ గురించి, ఎక్కడ నెగిటివ్ లేదు. చాలా సంవత్సరాల నుంచి కంపెనీలో పనిచేస్తున్నాడు. అమ్మాయిలందరూ కూడా గ్రీన్ సర్టిఫికేట్ ఇచ్చేసారు, అడిగి మంచిగానే ఉంటాడు, మాకు ఎప్పుడు మిస్బిహేవ్ చేయలేదు అని అమ్మాయిలే చెప్పేశారు. మరి కామెడీ షోలో ఏంట్రా అది సడన్ గా అంటే
షో ఆఫ్, కంప్లీట్లీ షో ఆఫ్ చేద్దాం, పబ్లిక్ లో వైరల్ అయిపోదాం అని అనుకుని ఉంటాడేమో, అది నేను అంటున్నాను అనమాట. వాడి ఉద్దేశం నాకు తెలీదు, కానీ ఫుల్ గా వైరల్ అయిపోయాడు. ఆడి జాబ్ పోయిందనమాట. తర్వాత వాళ్ళ మేనేజర్ చెప్పాడు, ఇతని గురించి అయితే ఏమి తప్పు లేదు, కానీ ప్లాట్ఫామ్ లో చాలా తప్పుగా మాట్లాడాడు, ఒక అమ్మాయి గురించి చాలా తప్పుగా మాట్లాడాడు, అది మేము ఖండిస్తాం అని చెప్పి జాబ్ నుంచి పీక్ పడేశారు అనమాట. అదేవిధంగా రోడ్డు మీదకి వచ్చాడు, 300 రూపాయలు బిర్యానీ ఆయన రోడ్డు మీదకి ఈడ్చుకొచ్చింది ఈ రోజు. సో అది అర్థమైందా, సోషల్ మీడియా పవర్ అదనమాట. తప్పు చేస్తే సోషల్ మీడియా అసలు ఊరుకోదు, దుమ్ము దులిపేస్తుంది. సో అలాగే చేసింది, బయటకు వచ్చాడు. జాబ్ పోయినా సరే ఇంకా చాలా మంది మెసేజ్లు చేయటం వల్ల ఈ రోజు చూశాను స్టోరీ పెట్టాడు అనమాట. డైరెక్ట్ గా స్టోరీ పెట్టేశాడు, ఈ రోజు కాదు నిన్న పెట్టినట్టున్నాడు. స్టోరీ పెట్టాడు, డైరెక్ట్ స్టోరీ ఏంటంటే, అరే బాబు నన్ను వదిలేసేయండి, నేను క్షమాపణలు చెప్తున్నాను, నా లైఫ్ నన్ను బతకనివ్వండి, నా జాబ్ పోయిందని స్టోరీ పెట్టాడు అనమాట. ప్లీజ్ ప్లీజ్ అని. అది అంతా అయిపోయిన తర్వాత కాదు, అక్కడ జరిగేటప్పుడు అది కూడా అంత పెద్ద ప్లాట్ఫామ్ లో చెప్తున్నావు. వాడు పాపులర్, ప్రణీత్ అన్నవాడేమో పాపులర్, నువ్వేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశావు, షాప్ చేశాడు, బయటకు వచ్చాక దోలు తెచ్చేశారు. సో అలా ఉంటది అనమాట. ఎప్పుడు కూడా గొప్పలకు పోతే ఇలాగే ఉంటది. ఓకే, ఎనీవే అదైతే జాబ్ పోయింది. సో అదనమాట జరిగింది. ఈ 370 రూపీస్ కాంట్రవర్సీ వెనకాల ఇదనమాట ఉంది. సో అది ఇంకా నేనైతే ఒకటే చెప్పొచ్చేది అనుకుంటున్నాను అమ్మాయిలకైతే, ఒకటి మీరే డబ్బులు కట్టుకోండి, ఇంకొకటి ఎవరిని లిఫ్ట్ అడగక్కర్లా. మీకు కావాలంటే ర్యాపిడో, ఊబర్స్ అన్ని ఉన్నాయి. లేదు మీ బ్రదరో, మీ తమ్ముళ్ళో, లేకపోతే మీ నాన్నగారినో రమ్మనండి, లిఫ్ట్ డ్రాప్ చేయమనండి, అంత పీస్ఫుల్ గానే ఉంటది. లేదు మీకు పర్సనల్ గా ఏమైనా ఉంటే అది మీరు చూసుకోండి, కానీ సోషల్ మీడియా వరకు కానీ టీవీలో కానీ ఎక్కమాకండి. ఒక్కటే నేను చెప్తాను, ఎవరి పర్సనల్స్ వాళ్ళవి, కానీ జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఇలాగే ఉంటది పరిస్థితి అనేది, చూసుకోండి. అదనమాట. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఒక అబ్బాయి గురించి చెప్పాను కదా, రేపు పోస్ట్ చేసే వీడియోలో ఒక అమ్మాయి గురించి చెప్తాను. సేమ్ ఇలాగే ఉంటది, కాకపోతే అది ఇంకా డిఫరెంట్ అన్నమాట. దీనికన్నా కొంచెం ఆడుగా ఉంటది. అది చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. మీకు ఎలా అనిపించిందో కమెంట్ లో చెప్పండి. మళ్ళీ రేపటి వీడియోతో మీ ముందుకు వస్తాను అనమాట. రేపు వీడియో మాత్రం అసలు మిస్ అవద్దు, మంచి మసాలా కూడా యాడ్ చేస్తాను అందులో. సో అదనమాట.